ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి మామూలుగా టీవీ ఛానల్స్లో చాలామంది అనలిస్టులు వస్తుంటారు. అటువంటి హోదా గల వ్యక్తి కాదు. ఒక సీనియర్ ప్రొఫెసర్. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఎంతోమంది జర్నలిస్టులకి ఆయన పాఠాలు చెప్పిన ఆయన. జర్నలిజం అంటే ఏంటి, ఎథిక్స్ అంటే ఏంటి అని చెప్పి నేర్పించిన వ్యక్తి. ఒక మేధావిగా గుర్తింపబడిన వ్యక్తి. ఒక వామపక్ష భావజాలాన్ని నేను పొనికి పుచ్చుకున్నాను అని చెప్పుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ టీవీలో కూర్చొని ఇటువంటి మాటలు మాట్లాడడం ఒక అభూత కల్పనని నిజంగా చెప్పడం అనేది అందరికి కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది. నిజంగా ఇవాళ నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఒక మాట అడగాలనుకుంటున్నాను. మీరు ఒక ప్రొఫెసరు, మీకు జర్నలిజం గురించి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరే ఎంతోమందికి జర్నలిజము, దాని బేసిక్ వాల్యూస్, ఎథిక్స్, ఫ్యాక్ట్ చెకింగ్, జర్నలిజం ఎట్లా నడిపించాలా అని చెప్పే వ్యక్తి. ముఖ్యంగా మిమ్మల్ని బయట ప్రపంచం గౌరవించేది ప్రొఫెసర్గానే కాకుండా మీరు ఒక మేధావిగా, ఒక వామపక్ష భావజాలంతో నీతి నిజాయితీగా ఉంటారు అనే ఒక నమ్మకంతో ఉన్నాను. నేను కూడా ఒక సిమిలర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, నేను ఉస్మానియా స్టూడెంట్నే. నాకు నాగేశ్వర్ గారు పరిచయం, ఆయన అక్కడ ఉన్నప్పటి నుంచి ఆయన పలానా ప్రొఫెసర్ అని తెలుసు. మాకు ఒక మాట అడగదలుచుకున్నాను. మీరు లెఫ్టిస్ట్ పార్టీ, మాకు డెమోక్రటిక్ సిద్ధాంతాల మీద నమ్మకం అని, లేకపోతే నేను వామపక్ష భావజాలాన్ని నాకు ఎక్కువ అని చెప్పుకునేవారు. డయాలెక్టిక్స్ అనే మాటకి అందరికన్నా ఎక్కువ మీకు అర్థం తెలిసి ఉండాలి. ఈ డయాలెక్టిక్స్ అంటే అర్థం ఏంటి? గతి తార్కిక భౌతికవాదం అంటే అర్థం ఏంటి మీకు తెలుసు కదా. ఒక విషయాన్ని అన్ని కోణాలని చూసి ఆలోచించి దాని నిజాలు తెలుసుకొని మాట్లాడేదే డయాలెక్టిక్స్. ఈ డయాలెక్టిక్స్ అనేది ఎనీ మార్క్సిస్ట్ పార్టీ, ఎనీబడి నేను మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని నమ్ముతాను, లేకపోతే మార్క్సిజం ప్రిన్సిపల్ని ఆచరిస్తానో చెప్పుకునే ప్రతి వ్యక్తికి డయాలెక్టిక్స్ అనేది ఒక బేసిక్ ఇది. అది మరి మీరు అంత మేధావి కదా, ఇవాళ ఆ బేసిక్ ఇది మర్చిపోయారా? ఇటువంటి విషయం మాట్లాడినప్పుడు మీరు టీవీలో పబ్లిక్లోకి వచ్చి ఇటువంటిది అమిత్ షా గారు, మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు, మా నాయకులు నాదెళ్ల మనోహర్ గారు ముగ్గురే ఉన్న మీటింగ్లో వాళ్ళు మాట్లాడింది బయటకు వచ్చింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు వచ్చి మనోహర్ గారి చేత ఏదో కోర్ కమిటీలో మాట్లాడించారు. ఆ కోర్ కమిటీ సభ్యులు వచ్చి బాగా చెప్పారు. దానివల్ల ఏదైతే అమిత్ షా గారు చెప్పారో దానివల్ల వైసీపీ వాళ్ళు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద దాడి కానీ లేదు విమర్శలు కానీ తగ్గించారు. అదేవిధంగా జనసేన పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, లేకపోతే వైసీపీ పార్టీని విమర్శించడం తగ్గించింది అని మీరు పబ్లిక్గా చెప్పడం, మీరు డయాలెక్టిక్స్ మర్చిపోయారా? మీ వాల్యూస్ మర్చిపోయారా? మీ జర్నలిజం వాల్యూస్ మర్చిపోయారా? లేకపోతే మీరు ఇన్ని రోజులు నేర్చుకున్న, మీరు ఏదైతే ఒంటరిదంతా పట్టించుకున్న ఈ మార్క్సిజం ఒక డయాలెక్టిజమ్స్ మర్చిపోయారా? ఎట్లా మాట్లాడారు? ఒక్కసారి మీరు కానీ వెనక్కి పోయి వీళ్ళు ఎవరో చెప్పారు, ఎప్పుడు కలిశారు లాస్ట్? పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు కలిసి అమిత్ షా గారిని ఎప్పుడు కలిశారు లాస్ట్ అనేది ఒక్కసారి చూస్తుంటే ఈ మాటలు మాట్లాడేవాళ్ళు గారు. ఎప్పుడో ఎలక్షన్స్ ముందర కలిసిన దాన్ని అక్కడ ఏం మాట్లాడుకున్నారో దేవురుగా, ఎప్పుడో జరిగిన మీటింగ్ తెచ్చి ఇప్పుడు మొన్న తిరుపతి లడ్డు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటం లేదు, మీరు దానికి ఒక ఎగ్జాంపుల్గా చూపించారు, ఇప్పుడు ఏదో ఈ విధంగా జరుగుతుందని చెప్తున్నారు. దీని వెనకాల ఖచ్చితంగా కూడా మేము మీ అజెండా ఏంటి అని ప్రశ్నించాల్సిన తరుణం వచ్చింది. ఎందుకు మీరు ఇవాళ ఇటువంటి మాటలు తీసుకొచ్చి అసలు జరగని మీటింగ్ అని తెచ్చి జరిగిందని చెప్పి దాన్ని తెచ్చి మా పార్టీలో ఏదో డిస్కషన్ అయ్యి దాంట్లో కోర్ కమిటీ ఎవరో మీకు చెప్పారని చెప్పి ఒక అభూత కల్పనని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారో, మీరు కల్పించారో ఎవరో మీకు కల్పించి చెప్పారో కానీ మాకు తెలియదు. కానీ దాన్ని తీసుకొచ్చి మీరు టీవీలో దానికి ఏదో లింక్ పెట్టి దీనివల్ల జరగట్లేదని మాట్లాడడం మీకు అంటే మీరు విజ్ఞులు, కొంచెం చదువుకున్నవారు, ఒక ప్రొఫెసర్ మిమ్మల్ని అడగాల, మీకు ఏమాత్రం అనిపించలేదా మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ ఎవరో చెప్పినా కూడా
మినిమం ఒక్కసారి మీరు డేట్స్ లైన్ చూసుకొని ఉంటే ఎప్పుడు జరిగింది, ఎప్పుడు జరిగి ఉండొచ్చు ఇటువంటి మీటింగ్, ఏ రోజు జరిగింది, ఈ మీటింగ్లో ఏం మాట్లాడారు అనేది పక్కకు పెట్టి వాట్ ఈస్ ద డేట్ లైన్, ఎప్పుడైనా జరిగిందా ఇటువంటి మీటింగ్ అని చూసుకోరా. ఎప్పుడో జరిగిన ఒకవేళ జరుగుంటే మీటింగ్, నాకు తెలిసి ఇటువంటి మీటింగ్ 2023 అక్టోబర్లో బిఫోర్ ఎలక్షన్స్ జరిగింది. అప్పుడు ఎవరేం మాట్లాడుకున్నారో అప్పటికి బీజేపీ ఇంకా అలయన్స్లో కూడా రాలేదు. ఏదో మాట్లాడుకున్న మాటలు ఏం మాట్లాడుకున్నారో అవి కూడా తీసి మీరు ఇప్పుడు ఏదో జరిగినట్టు ఇప్పుడు మనోహర్ గారు వచ్చి చెప్పినట్టు ఆ కోర్ కమిటీలో దానివల్ల జనసేన పార్టీ వైసీపీ మీద సాఫ్ట్గా పోతున్నట్టు మీ అజెండా ఈ మాట్లాడడం చాలా తప్పు అండి. మీరు మాట్లాడాల్సిన మాటలు కాదు. ఒక ప్రొఫెసర్గా ముఖ్యంగా మిమ్మల్ని మేము ఒకటి అడుగుతున్నాం. ఇవాళ మీకు బీజేపీ మీద ఉన్న కోపంతోనో, అంటే న్యాచురల్గా ఒక లెఫ్టిస్ట్గా ఉన్నప్పుడు బీజేపీ మీద కొంచెం కోపం ఉంటుంది, వాళ్ళ అన్నీ గెలుస్తూ వస్తున్నారని ఒక బాధ ఉంటుంది. మోడీ గారి మీద సక్సెస్ మీద ఆయన మీద ఉన్న కోపంతోనో మీరు దాన్ని మనసులో లేదు, హిడన్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, అది బయట పెట్టలే ఎన్ని రోజులు, ఇప్పుడు బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమేమో మీకు, దాన్ని ముందరకు తీసుకువచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఒక పావుగా వాడుకొని ఈ విధమైన రాజకీయం చేయదలుచుకున్నారా? మీ అజెండా ఏంటి? మీకు నేను కూడా అదే కొంచెం భావజాలం ఉన్నవాడు కాబట్టి అంటున్నా, బిహైండ్ ఎవ్రీ స్లోగాన్ దేర్ ఈస్ అన్ అజెండా. ఇద్దరం నమ్ముతాం ఆ మాటని. మీ అజెండా ఏంటి? మీరు ఎందుకు తీసుకొచ్చారు దీన్ని? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు ఇటువంటి మాటలు, అసంబంధమైన మాటలు, అసలు వాస్తవికత లేని మాటలు వచ్చి మాట్లాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే నాగేశ్వరరావు గారిని మేము చాలా మర్యాదగానే అడుగుతున్నాం. మీరు ఇవాళ ఈ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? మీరు వీటిని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. మీరు మా పార్టీకి, మా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు క్షమాపణ చెప్పి తీరాలి. ఎందుకు క్షమాపణ చెప్పి తీరాలంటే, మీరు మా పార్టీ యొక్క సిద్ధాంతాన్నే ప్రశ్నిస్తూ దాన్నే ప్రశ్నార్థకంగా చేస్తూ మాట్లాడారు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, నాగేశ్వరరావు గారికి క్లియర్గా చెప్తున్నాను. మా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు మీరు కానీ వింటే, ఎలక్షన్స్ తర్వాత కూడా ఉన్నారు, ఎలక్షన్స్ ముందర ఎలక్షన్స్ తర్వాత కూడా ఏమని చెప్పున్నారు? నాకు ఎవరితో వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవు, మాకు రాజకీయపరమైన భేదాభిప్రాయాలు, కానీ నాకు జగన్మోహన్ రెడ్డి శత్రువు కాదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగా కానీ పరిపాలన చేసి ఉంటే నేను ఇవాళ రాజకీయాల్లో ఉండేవాడిని కాదేమో. ప్రజల కోసం మాత్రమే ఆయన చేసిన ఈ ఏదైతే ప్రజా వ్యతిరేక పరిపాలన ఉందో, ఎక్కడైతే ప్రజల్ని మనం కష్టపెట్టే పరిపాలన చేశారో, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరొకసారి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఎంత నాశనం అయిపోద్దో, ఎంత వెనకబడిపోతుందో, ప్రజలు ఎంత కష్టపడతారో అనే దీనికోసం వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని మీరు దాన్ని పక్కకు పెట్టి పక్కకు మళ్ళీ తీయడానికి ఏమని అడుగుతారండి? మీరేం చెప్పారు? వైసీపీ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం తగ్గించడం. ఎందుకు విమర్శించలేదు? పర్సనల్గా ప్రతి ఒక్క రోజు అంటూనే ఉన్నారు. మొన్న రోజా గారు మాట్లాడారు, అంబటి రోజు ప్రెస్ ముందర మాట్లాడుతున్నారు, నేని మాట్లాడతాడు, కొడాలి నాని మాట్లాడతాడు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేయట్లే, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేస్తున్నారు. రకరకాల కుతంత్రాలు, కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, ఏం తగ్గలేదు. కానీ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఆయన ఏం క్రిటిసైజ్ చేస్తారండి? మీరు ఏ శాఖనైతే మీరు నిర్వీర్యం చేశారు, ఎక్కడైతే లంచగొండితనం విచ్చలవిడి చేశారు, ఏ శాఖలో అయితే మీరు అసలు పంచాయతీరాజ్ శాఖ ఏదైతే మన గ్రామాలకి పట్టుకమ్మ అనుకున్నామో అటువంటి శాఖని అసలు ఫంక్షన్ కాకుండా మీ ఏదైతే సర్పంచ్ ఉన్నారో వాళ్ళ డబ్బులంతా తీసుకొని సర్పంచులకి పవర్ లేకుండా చేశారు, అటువంటి శాఖలు మళ్ళా జీవాన్ని నింపుతూ పునర్జన్మనిస్తూ గ్రామ స్వరాజ్యం కోసం పనిచేసే దాని మీద విమర్శిస్తారా? దేని మీద విమర్శిస్తారు కళ్యాణ్ గారిని? మీరు విమర్శించట్లేదు అని మీరు మాట్లాడారు, ఏ మీద విమర్శిస్తారు? ఎట్లా విమర్శిస్తారు చెప్పండి? మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా, కొంచెం గొప్ప ఒక జ్ఞానం ఉన్న విశ్లేషకులుగా మీరు మాట్లాడింది ఎంత ఇల్లాజికల్ మీరే చూడండి. మీరు మాకు ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి ఇవాళ
మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు విజ్ఞత గల మనిషిగా ఆలోచించుకొని ఇప్పటికైనా మీ చేసిన తప్పుని మీరు ఒకసారి తెలుసుకొని, మీరు మాట్లాడింది తప్పు, మీరు చేసిన ఆ అబద్ధం ఏదైతే మాట్లాడారో దాన్ని మీరు వెనక్కి తీసుకోండి, క్షమాపణ చెప్పండి. మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఓకే.